శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక. భద్రమ్మ, కొంచెం నోట్స్లు తీసుకురామ్మా. హైదరాబాద్ వెళ్ళే రైలు రావాల్సి ఉంది. ఒకే కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉండే అమ్మాయిలు గ్రూపుగా చేరి సెలవుల అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. అమ్మాయిలు స్టైల్గా షిఫాన్ చీరలు, హై హీల్స్లు, 2 జడలు, ప్లాట్ఫామ్ నవ్వులు, పూలు, కేరింతలు, కుర్రకారు, కవింతలు. సాగర్ చూస్తున్నాడు. అతని స్నేహ బృందం కూడా పక్కనే ఉంది. ఆ అమ్మాయి నవ్వుతుంటే సాగర్ కళ్ళు మెరుస్తున్నాయి. ఎక్కడో చూసిన భ్రాంతి. లేత పసుపు రంగు షిఫాన్ చీర, బ్యాక్ ఓపెన్ జాకెట్టు, లూజ్గా అల్లిన పొడిగాటి వంకీల 2 జళ్ళు, ఒక సైడ్కి పూలమాల, హై హీల్స్, భుజానికి బ్యాగ్ తగిలించుకుంది. మెడలో పొడిగాటి బంగారు గొలుసు, చేతికి బంగారు గాజులు, ఎడమ చేతికి రిస్ట్ వాచి. ఆమెను నకషక పర్యంతం చూస్తున్నాడు సాగర్ మాస్టర్. అమ్మాయిని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ఆ అమ్మాయి గలగల మాటలు, నవ్వులో, పువ్వుల్లో తేలిపోతున్నాడు. సాగర్ని నిలవనివ్వటం లేదు ఆమె నవ్వులు. మొత్తం మీద ఆ అమ్మాయి క్రిస్టియన్ అయి ఉంటుందని అర్థమైంది. స్నేహితురాలతో అంటుంది, నెక్స్ట్ సండే నా చర్చికి వెళ్ళాల్సి ఉంది, పిక్చర్ ప్రోగ్రాం మార్చండి అని ఆమె అంటుంది. వాళ్ళ మాటలు బట్టి ఆ అమ్మాయి నాన్న స్టేషన్ మాస్టర్ అని కూడా తెలిసిపోయింది. రైలు వచ్చింది. స్నేహ బృందాన్ని హైదరాబాద్కు తీసుకుపోయింది. ఆ అమ్మాయి రూపాన్ని, ఆ అమ్మాయి యొక్క చిరునామాను సాగర్కి వదిలి మరీ వెళ్ళిపోయింది. సాగర్ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. ట్రైన్ వెళ్ళినా సాగర్కి అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. ఆమె నుంచున్నప్పుడు మంచి పెర్ఫ్యూమ్ వాసన. ఆమె వెళ్ళినా కూడా ఆ ప్రాంతాన్ని అంటిపెట్టుకునే ఉంది ఆ సువాసన. ఒక 2 నిమిషాలు ఆ 2 జడల బొమ్మ నుంచున్న చోటులో నుంచుని ఆమె విడిచిన గాలిలోని ఊపిరిని పీల్చి తన్మయంగా సువాసన ఆస్వాదించాడు. ఏంట్రా, ఏమైందిరా నీకు, ఎందుకురా నీలో నీవే నవ్వుకుంటున్నావు అడిగాడు స్నేహితుడు. తెలియదురా, ఈ పసుపు రంగు చీర, 2 జళ్ళ అమ్మాయి నన్ను ఎందుకో బలంగా ఆకర్షించింది. ఎప్పుడో ఎక్కడో చూసినట్టు, బాగా కావాల్సిన దానిగా, బాగా తెలిసిన దానిలా అనిపిస్తుందిరా. సాగర్ ఏదో లోకంలో ఉండి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే, అరే ఫస్ట్ సైట్లోనే లవ్ ఇంటి ఇదేనంటారా, ఏంటమంటావు అన్నాడు ఫ్రెండ్ పరాచకం. ఏమోరా, నాకు మాత్రం ఆమెతో బంధం ఎంతో ఉందనిపిస్తుంది. వాళ్ళు క్రిస్టియన్స్, ఇదిగో మన స్టేషన్ మాస్టర్ కూతురు, ఇక మిగతాది నువ్వే చూడరా బాబు. సాగర్ తన్మయంగా, అంటే పెళ్లి చేసుకోవడమేనా? ఏమోరా, ఇంతలోనే అంత ప్రేమ అడిగాడు స్నేహితుడు. ప్రేమ ఏమో తెలియదు, అన్నీ కలిసి వస్తున్నాయి, అందుకే ఈ ప్రయత్నం. అది నువ్వే చెయ్యి. 2 నెలలు అయ్యాయి. ఇంగ్లీష్ లెక్చర్ సాగర్కి, పిఎస్సి పూర్తి చేసినటువంటి నాన్సీకి పెళ్లి జరిగిపోయింది. కొత్త కాపురం ప్రారంభం. నాన్సీ తన చిన్ననాటి స్కూలింగ్, కాలేజీ ఆల్బమ్స్ అన్నీ తీసి దులిపి సర్దుకోసాగింది. ఇంటర్మీడియట్లోని గ్రూప్ ఫోటో ఆల్బము తెరిచింది. ఇంగ్లీష్ లెక్చర్ సాగర్ మాస్టారు బెల్ బాటమ్ హిప్పీ కటింగ్తో నవ్వుతున్నాడు గ్రూప్ ఫోటోలో. ఆమె పక్కపక్క నవ్వుతుంటే సాగర్ వచ్చి, ఏంటి అందరూ నవ్వుతున్నావు అంటూ ఆల్బమ్ తీసుకొని ఇంటర్ బ్యాచ్ గ్రూప్ ఫోటోలో తన అలనాటి హిప్పీ కటింగ్ బెల్ బాటమ్ ఫోటో. ఇది నాన్సీ దగ్గర ఎందుకుంది పరీక్షగా చూస్తున్నాడు. ఆ గ్రూప్లో లేదు కదా నాన్సీ, అప్పుడు లేదు కదా. ఇది పళ్ళబద్రి ఉంది, బలమైన భీకరమైన ఎత్తుపళ్ళ పళ్ళబద్రి ఉంది కదా. అయ్యో పాపం, పీలగా కర్రిగా సన్నపాటి 2 జళ్ళు ఏ పిల్ల ఉంది. ఆ పిల్లని కుర్రాళ్ళు, క్లాస్మేట్స్, సీనియర్ కుర్రాళ్ళు, తోటి లెక్చరర్స్ కూడా బద్రి అని నిక్నేమ్తో పిలిచేవాళ్ళు. ఆమె అదంతా బలంగా తీసుకునేది కాదు. నవ్వుతూనే ఆమె వాటిని, ఆ యొక్క పలకరింపుల్ని నవ్వుతూ సమాధానం ఇచ్చేది. పాపం ఆ పళ్ళకిచ్చ ఎక్కడుందో ఏమో. తను కూడా బద్రి కొంచెం నోట్స్లు అవి కలెక్ట్ చేసి స్టాఫ్ రూమ్లో పెట్టు అంటే నవ్వుతూ ఎస్ సార్ అంటూ ఉండేది. నాన్సీని అడిగాడు సాగర్, ఈ ఫోటో నీకెక్కడిది, బద్రి ఇప్పుడు ఎక్కడుంది అని. పడి నవ్వుతూ, ఆ బద్రి మీ పక్కలోనే ఉంది సాగర్ మాస్టారు అంది నాన్సీ. బిత్తరపోవటం సాగర మాస్టర్ వంతైంది. ఆధునిక విజ్ఞానం, వైద్యం, కాస్మాటిక్ సర్జరీ తోసుకుంటూ దేశ ఖండాంతరాలు దాటి, సిటీలు దాటి పల్లెలకు కూడా వ్యాపించాయి. మరి మెల్లగా
సాగర మాస్టర్కి అర్థమవుతుందిలేండి. మనం ఇంకా సెలవు తీసుకుందాం. సెలవు మరి. ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.